సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి, గూండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి, నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం, లేపేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులని, జీవితంలో మేము తప్పు చేయం, ఎవరికి భయపడం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది. సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి, సోషల్ మీడియాకి ఎన్ని రాతలు రాసుకోండి నా మీద, ఎన్ని వీడియోలు పెడతారో పెట్టుకోండి నా మీద. కానీ ప్రజా ఉద్యమాలతో బండవారిన గుండె నాది. పోరాటాల్లో తుపాకులకి, కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది. ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు. నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు నాకు ఇచ్చారు. నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ
అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పెంచేదానికి P4 బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు, ఒక బాధ, ఓర్వలేనితనం, దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే, ఎవరు నన్ను చంపితే ఆ కోర్టు డబ్బు ఇస్తామన్నది ఎవరు? డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు? దయచేసి దాన్ని తేల్చండి. తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా, నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, నన్ను హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా, గూండాలారా, మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, నా తమ్ముడు కోటరెడ్డి గియే కాదు, 7 ఏళ్ల వయసుండే నా మనవరాలు, 6 ఏళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు. ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమి ఉన్నంతకాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది. కానీ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలీదు. కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియచేస్తూ, నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం, ప్రజల మధ్యలో ఉంటాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారి సహకారంతో, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయి ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే, ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది. ఎవరు ఫోన్ చేసినా, ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం నాది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం. కష్టం నష్టం అని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం. చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒంటిమిట్ట అక్కడ వైసీపీ ఓడిపోవడానికి మీరు కూడా ప్రధానమైన కారణం కాబట్టి అందులో భాగంగా జరిగిందని భావించారు. ఒంటిమిట్టలో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఓ 3 రోజుల పాటు నా ప్రచారం నేను చేశా. మీకు అందరూ కూడా తెలుసు. సాధారణంగా బాలకృష్ణ గారు, మీరు ప్రజాశక్తి,
వృత్తిపరంగా మీకు పోటీ ఎవరితో ఉంటుందో, మీకు ఏదైనా నష్టం జరిగితే వేళ్ళు ఆ వైపే చూపిస్తాయి. మరి తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా నేనున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలున్న వేళ, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషయం కక్కుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషయం చిమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలి.